టైం ట్రావెలింగ్ అనేది మనందరికీ చాలా ఆశ్చర్యం కలిగించే ఒక విషయం. ఎందుకంటే ఈ విషయం మనిషి యొక్క ఆలోచనలకు అంతుచిక్కదు. కొంతమంది టైం ట్రావెల్ పాసిబుల్ అని నమ్ముతారు, మరికొంతమంది టైం ట్రావెల్ పాసిబుల్ కాదని అంటారు. బట్ మనందరికీ ఈ టైం ట్రావెల్ అనే పదం వినంగానే మన మెదడులో చాలా సందేహాలు వస్తాయి. లైక్ ఒకవేళ నేను పాస్ట్ లోకి వెళ్ళి ఏదైనా చేస్తే ఏమవుతుంది, అండ్ ఒకవేళ నేను ఫ్యూచర్ లోకి వెళ్ళి ఏదైనా చేస్తే ఏమవుతుంది, ఇలాంటి చాలా సందేహాలు వస్తాయి. ఫ్రెండ్స్, మనం ఇది చెప్పలేం ప్రతి వ్యక్తి టైం ట్రావెల్ చేయగలడని, కానీ మనం గ్యారంటీగా చెప్పగలం ఫ్యూచర్లో ఇది పాసిబుల్ అవుతుందని. ఎందుకంటే ఇప్పటిదాకా మన ప్రపంచంలో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకున్నాయి, అవి మనకు టైం ట్రావెలింగ్ పాసిబుల్ అని చెప్తున్నాయి. వాటిలో కొన్ని మిమ్మల్ని ఆశ్చర్యం కలిగించే సంఘటనలను నేను ఈ వీడియోలో చెప్పబోతున్నాను. అందుకోసం వీడియోని పూర్తిగా చూడండి. ఇంకా వీడియోని ఏ మాత్రం ఆలస్యం చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ద హోటల్. 1979 సంవత్సరంలో ఒక ఫ్యామిలీ ఫ్రాన్స్ ని చూడడానికి వచ్చారు. వాళ్ళకి ఫ్రాన్స్ గురించి అంత అవగాహన లేదు. వాళ్ళు అక్కడ పొద్దున్నుంచి చాలా ప్లేసెస్ ని చూశారు అండ్ వాటిని ఫొటోస్ కూడా తీస్తూ ఉన్నారు. ఇప్పుడు సాయంత్రం అయ్యింది. వాళ్ళు ఇంకా ఒక హోటల్లో రూమ్ ని బుక్ చేయాలనుకున్నారు. సో వాళ్ళు తమ కారులో హోటల్ కోసం వెతుకుతున్నారు. అప్పుడే వాళ్ళకి ఒక విచిత్రమైన హోటల్ కనబడింది. అది చూడ్డానికి చాలా పాతకాలపు హోటల్ లాగా ఉంది అండ్ వాళ్ళకి ఈ హోటల్ నచ్చి లోపలికి వెళ్ళారు. వీళ్ళు గమనించారు హోటల్లో పనిచేసే స్టాఫ్ 18వ శతాబ్దం దుస్తులను ధరించారు అండ్ హోటల్ ఇంటీరియర్ డిజైన్ కూడా అలాగే ఉంది. వాళ్ళు అక్కడి స్టాఫ్ ని అడిగారు ఇక్కడ రూమ్స్ ఖాళీగా ఉన్నాయా అని. బట్ స్టాఫ్ మెంబర్స్ చెప్పారు, సార్ ప్రస్తుతం ఇక్కడ రూమ్స్ అయితే ఖాళీగా లేవు, మీరు ఇంకో హోటల్ని ట్రై చేయండి అని చెప్పారు. సో ఆ ఫ్యామిలీ ఈ హోటల్ దగ్గరలో ఉన్న మరో హోటల్ కి వెళ్లారు అండ్ అమేజింగ్లీ ఆ హోటల్ డిజైన్ స్టాఫ్ మెంబర్స్ కూడా ముందు హోటల్లో చూసిన విధంగానే ఉన్నారు. వాళ్ళు అక్కడ రూమ్ కోసం అడిగారు. స్టాఫ్ మెంబర్స్ వాళ్ళకి ఒక రూమ్ ఖాళీగా ఉందని చెప్పారు. దానితో వాళ్ళకి ఆ రాత్రి గడపడానికి ఒక రూమ్ దొరికింది అండ్ వాళ్ళు ఆ రాత్రంతా ఆ హోటల్లోనే గడిపారు. ఆ ఫ్యామిలీకి ఎక్కడికి వెళ్ళినా ఫొటోస్ తీయడం అంటే చాలా ఇష్టం. సో వాళ్ళు కొన్ని ఆ హోటల్ ఫొటోస్ ని కూడా తీశారు. వేరే వ్యక్తులు ఎవరైతే వేరే రూమ్స్ లో ఉంటున్నారో వాళ్ళు కూడా పాతకాలపు డ్రెస్సెస్ ని ధరించి ఉన్నారు. ఇదంతా చూడ్డానికి ఈ హోటల్లో ఏదో వింతగా జరుగుతుందని అనిపిస్తుంది. బట్ ఆ ఫ్యామిలీ ఈ విషయాన్ని అంత సీరియస్ గా తీసుకోలేదు. సో ఆ రాత్రికి ఆ హోటల్లో గడిపిన తర్వాత వాళ్ళు ఉదయం మళ్ళీ ఫ్రాన్స్ ని చూడడానికి వెళ్లారు అండ్ వాళ్ళు మొదటి రోజులాగే చాలా ప్లేసెస్ ని చూసి సాయంత్రం తమ హోటల్ కి వెళ్తున్నారు. ఇప్పుడు వాళ్ళు ఏదైతే చూశారో అది వాళ్ళని టోటల్ గా ఆశ్చర్యపరిచేసింది. ఎప్పుడైతే వాళ్ళు ఆ హోటల్లోని ప్లేస్ కి వెళ్లారో అక్కడ వాళ్ళకి హోటల్ కనబడలేదు. వాళ్ళకి ఖాళీ ప్రదేశం కనబడింది. వెంటనే వాళ్ళు కంగారు పడుతూ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని అడగడంతో ఈ విషయం తెలిసింది, ఈ నేల చాలా ఏళ్ల నుంచి ఖాళీగానే ఉందని అండ్ చాలా ఏళ్ల ముందు ఇక్కడ 2 హోటల్స్ ఉండేవి. బట్ వాటికి లాస్ రావడంతో ఆ హోటల్స్ ని తీసేశారు. అప్పుడే ఆ ఫ్యామిలీకి తాము రాత్రి హోటల్లో తీసిన ఫొటోస్ గుర్తుకొచ్చాయి. ఇప్పుడు మీరు ఊహించగలరా ఫ్రెండ్స్ వాళ్ళు ఏం చూశారో అని? వాళ్ళు చూశారు ఖాళీ ఫొటోస్. వాటి మీద ఎలాంటి పిక్చర్ లేదు. బట్ వాళ్ళు ఫ్రాన్స్ టూరిస్ట్ ప్లేస్ లో తీసిన ఫొటోస్ నార్మల్ గానే ఉన్నాయి. ఓ మై గాడ్! ఈ ఇన్సిడెంట్ విని ఎవ్వరు కరెక్ట్ గా చెప్పలేరు అసలు ఇది ఎలా జరిగిందో అని. చాలా థియరీస్ చెప్తున్నాయి ఇది ఒక టైం స్లిప్ అని. ఫ్రెండ్స్, మీ నాలెడ్జ్ కోసం చెప్తున్నాను, టైం స్లిప్ అనేది మనిషి తనకి తెలియకుండా పాస్ట్ లోకి గానీ ఫ్యూచర్ లోకి గానీ వెళ్ళిపోతాడు. ఈ టైం స్లిప్ థియరీ థియరిటికల్ గా ప్రూవ్ అయింది. ఫ్రెండ్స్, నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ థియరీ థియరిటికల్ గా ప్రూవ్ అయింది బట్ ప్రాక్టికల్ గా ప్రూవ్ అవ్వలేదు. ఏ మిస్టీరియస్ మ్యాన్. 1954లో ఒక ఏరోప్లేన్ జపాన్ యొక్క ఒక ఎయిర్పోర్ట్ లోకి ల్యాండ్ అయ్యింది. ఆ ప్లేన్ నుంచి చాలా మంది ప్యాసింజర్స్ బయటకు వచ్చారు.
మీ అందరికీ తెలిసే ఉంటుంది ఎయిర్పోర్ట్ లో పాస్పోర్ట్ చెకింగ్ జరుగుతుందని. సో అక్కడి సెక్యూరిటీ అందరి పాస్పోర్ట్స్ ని లైన్ గా చెక్ చేస్తుంది. బట్ ఆ లైన్ లో ఉన్న ఒక వ్యక్తి పాస్పోర్ట్ ని చూసి ఆ సెక్యూరిటీ ఆఫీసర్స్ షాక్ అయిపోయారు. ఆ వ్యక్తి చూడ్డానికి ఒక బిజినెస్ మ్యాన్ లాగా కనబడుతున్నాడు. అండ్ అతను ఏదో తన బిజినెస్ పని మీద ఇక్కడికి వచ్చాడని అనిపిస్తుంది. అండ్ ఆ పాస్పోర్ట్ మీద అతను ఒక టారెట్ కంట్రీ సిటిజన్ అని కనబడింది. ఇప్పుడు మీరనొచ్చు, తెలుగు దోస్త్ జస్ట్ ఆ పాస్పోర్ట్ లో నార్మల్ గా అతను టారెట్ కంట్రీ సిటిజన్ అని రాసి ఉంది, అంతే కదా. ఇందులో ఏమంత ఆశ్చర్యం కలిగించే విషయం ఉంది? ఫ్రెండ్స్, మీరు ఇది విని ఆశ్చర్యపోతారు. అసలు మన భూమి మీద టాయిలెట్ అనే కంట్రీనే లేదు. సెక్యూరిటీ స్టాఫ్ కి అనిపించింది పాస్పోర్ట్ లో తప్పకుండా ఏదో ఒక మిస్టేక్ జరిగి ఉంటుంది. వాళ్ళు ఆ పాస్పోర్ట్ ని నమ్మడానికి గల కారణం దానిపై వేసి ఉన్న స్టాంప్స్ అండ్ సీల్స్ అన్ని 100% జెన్యూన్ గానే ఉన్నాయి. ఇంకా అందులో జపాన్ యొక్క స్టాంప్ కూడా ఉంది. ఇది అప్పుడు వేస్తారు ఇతను జపాన్ కి ఏదైనా బిజినెస్ పర్పస్ కోసం వచ్చినప్పుడు. సో వాళ్ళు 100% షూర్ గా చెప్తున్నారు పాస్పోర్ట్ లో టారెడ్ అనే పేరు మిస్టేక్లీ వచ్చేసిందని. బట్ అప్పుడే ఆ వ్యక్తి చెప్పాడు, సార్ నేను టారెడ్ కంట్రీ నుంచి వచ్చాను, ఇక్కడ పాస్పోర్ట్ లో ఎలాంటి మిస్టేక్ లేదు, మీరెందుకు నాతో అబద్ధం చెప్తున్నారు? టారెడ్ అనే కంట్రీయే లేదని. మా కంట్రీ వేల సంవత్సరాల నుంచి యూరోప్ లోనే ఉంది. అండ్ నేను టారెడ్ నుంచి జపాన్ కి చాలా సార్లు నా బిజినెస్ పని మీద వచ్చాను అని చెప్తున్నాడు. అయితే అప్పుడు ఆఫీసర్స్ తనకు వరల్డ్ మ్యాప్ చూపించి మీ కంట్రీ ఇందులో ఎక్కడ ఉందో చూపించమని అడిగారు. అప్పుడు అతను స్పెయిన్ అండ్ ఫ్రాన్స్ మధ్యలో పాయింట్ పెట్టి ఇక్కడే మా కంట్రీ ఉందని చెప్పాడు. బట్ మనందరికీ తెలుసు ఈ లొకేషన్ లో కేవలం 2 దేశాలు మాత్రమే ఉన్నాయని, స్పెయిన్ అండ్ ఫ్రాన్స్. ఇతని మీద డౌట్ వచ్చి తనని నెక్స్ట్ డే డీటెయిల్ గా ఇన్వెస్టిగేషన్ చేయాలని నిర్ణయించుకొని ఆ రాత్రికి తనని ఒక హోటల్లోని రూమ్ లో సేఫ్ గా ఉంచారు. అండ్ ఆ రాత్రి మొత్తం అతని చుట్టూ సెక్యూరిటీని కూడా ఏర్పాటు చేశారు. నెక్స్ట్ డే మార్నింగ్ ఆఫీసర్స్ తనని ఇన్వెస్టిగేషన్ కు తీసుకువెళ్ళడానికి తన రూమ్ లోకి వెళ్లారు. వాళ్ళు ఎప్పుడైతే తన డోర్ ని ఓపెన్ చేశారో వాళ్ళకి ఆ వ్యక్తి కనబడలేదు. ఇది చాలా విచిత్రమైన సంఘటన. ఇంత సెక్యూరిటీ ఉన్నా సరే ఇతను ఎలా తప్పించుకున్నాడని సెక్యూరిటీ ఆఫీసర్స్ అందరూ రాత్రి మొత్తం తన రూమ్ మీదే నిఘా వేశారు. బట్ అతను ఎలా ఆ రూమ్ నుంచి తప్పించుకున్నాడో ఎవ్వరికీ తెలియట్లేదు. అండ్ ఇంకొక ఆశ్చర్యం కలిగించే విషయం ఏమిటంటే ఆ వ్యక్తి యొక్క లైసెన్స్ అండ్ డాక్యుమెంట్స్ ఏవైతే ఆఫీసర్స్ దగ్గర ఉన్నాయో అవి కూడా మాయమైపోయాయి. ఈ ఇన్సిడెంట్ ఎలా జరిగిందో పోలీసులకు కూడా అర్థం కాలేదు. సో ఈ కేసుని పబ్లిక్ కి తెలియకుండా వెంటనే క్లోజ్ చేసేశారు. బట్ ఇది నార్మల్ కేస్ కాదు, ఇది ఒక మిస్టీరియస్ కేస్. సో ఆఫ్టర్ 35 years ఈ కేస్ ఒక న్యూస్ పేపర్ లో వచ్చిన ఆర్టికల్ ద్వారా ప్రపంచానికి తెలిసింది. బట్ ఎవరికి అర్థం కాలేదు ఇతను ఎలా మాయమైపోయాడో అని. బట్ చాలా మంది ఇది నమ్ముతున్నారు అతను ప్యారలల్ యూనివర్స్ నుంచి మిస్టేక్లీ ఈ భూమి మీదకు వచ్చాడు అండ్ మళ్ళీ రాత్రి తన యూనివర్స్ కి వెళ్ళిపోయాడు అని. అండ్ కొద్దిమంది ఇది నమ్ముతున్నారు ఇతను మన ఫ్యూచర్ లో ఏర్పడిన టారెట్ కంట్రీ నుంచి టైం ట్రావెల్ చేసి కావాలని ఇక్కడకు మన పాస్ట్ ఎలా ఉందో చూడడానికి వచ్చాడని. ఇందులో ఏది కరెక్టో ఏది రాంగో ఎవ్వరికీ తెలియదు. బట్ మీరు నెక్స్ట్ వినబోయే టైం ట్రావెల్ స్టోరీ మిమ్మల్ని టైం ట్రావెల్ పాసిబుల్ అని నమ్మిస్తుంది. మీటింగ్ హిమ్సెల్ఫ్. 2006 స్వీడన్ లో హ్యాంకాన్ నార్త్ వెస్ట్ నార్మల్ గా తన ఇంట్లోనే ఉన్నాడు. తను కిచెన్ రూమ్ లోకి వెళ్లేసరికి తనకి ఫ్లోర్ మీద నీళ్లు కనపడ్డాయి. తను అనుకున్నాడు బహుశా సింక్ కింద పైప్ లీక్ అయి ఉంటుంది, అందుకోసమే ఇక్కడ నీళ్లు వచ్చాయని. సో తను పైప్ ఎక్విప్మెంట్స్ ని తీసుకొని పైప్ లీకేజ్ ని ఫిక్స్ చేయాలనుకున్నాడు. సో తను పైప్ ఫిక్స్ చేయాలని చేతులను లోపల పెట్టాడు. అతను గమనించాడు పైప్ లోపలి వైపుగా వెళ్తుంది. జనరల్ గా సింక్ పైప్స్ చిన్నగానే ఉంటాయి, బట్ ఇతని పైప్ చాలా పెద్దగా ఉంది అండ్ లోపలి వైపుగా వెళ్తుంది. సో తనకి ఆసక్తి వచ్చి లోపలి వైపుగా వెళ్తున్నాడు. ఎంత దూరం వెళ్ళినా ఆ పైప్ మాత్రం ఎండ్ అవ్వడం లేదు. బట్ ఇంతలోనే ఒక వెలుగు కనబడింది అండ్ తను అందులోకి వెళ్ళాడు. అకస్మాత్తుగా తాను తన కిచెన్ రూమ్ లోకి వచ్చేసాడు. అతనికి అర్థం కావడం లేదు తను మళ్ళీ ఎలా కిచెన్ రూమ్ లోకి వచ్చేసాడని. బట్ ఫ్రెండ్స్, అతన్ని ఆశ్చర్యం కలిగించిన విషయం ఏమిటంటే అతని వాచ్ లోని టైం సేమ్ గానే ఉంది,
కానీ ఇప్పుడు ఇతను ఉన్న సంవత్సరం వేరేది. అతను అక్కడ తనని తాను చూస్తున్నాడు ఒక 70 ఏళ్ల వృద్ధుడి రూపంలో. అండ్ ఈ సంవత్సరం 2042. అంటే ఇతను 2006 నుంచి 2042లోకి వచ్చేసాడు. మళ్ళీ ఇతను ఆ కిచెన్ క్యాబిన్ లోకి వెళ్లి 2006లోకి వెళ్ళిపోయాడు. ఈ స్టోరీ విని మీ అందరికి తేలికగా అర్థమవుతుంది ఇతను అబద్ధం చెప్తున్నాడని. బట్ నేను ఇప్పుడు చూపించబోయే ఫొటోస్ ని మీరు చూసి ఈ మాటను చెప్పారు. అతను అక్కడికి వెళ్ళినప్పుడు తన ఫోన్ తో తమ ఇద్దరి ఫొటోస్ ని తీసుకున్నాడు. అండ్ వాళ్ళు తమ చేతులపైన ఉన్న టాటూస్ ని కూడా ఫోటో తీశారు. సో ఈ ఫొటోస్ ని ఆ వ్యక్తి తన సోషల్ మీడియాలో అప్లోడ్ చేశాడు. అప్పుడే ఈ ఇన్సిడెంట్ చాలా వైరల్ అయింది. ఎందుకంటే ఇక్కడ కళ్ళ ముందే ఒక వ్యక్తి టైం ట్రావెల్ చేసిన ప్రూఫ్ ఉంది. బట్ ఇతను ఎలా 2042లోకి వెళ్ళాడన్న విషయం మిస్టరీగానే ఉంది. మన ప్రపంచంలో చాలా ఇలాంటి స్టోరీస్ ఉన్నాయి. అవి ఎలా జరుగుతున్నాయో ఎవరు కూడా సైంటిఫికల్ గా ప్రూవ్ చేయలేకపోయారు. నేను పార్ట్ 1 వీడియోలో చెప్పినట్టుగానే మన సైన్స్ కి చిక్కని చాలా విషయాలు మన భూమి మీద ఉన్నాయి. సో మీకు ఇలాంటి టాపిక్స్ మీద ఇంట్రెస్ట్ ఉంటే, మీకు నెక్స్ట్ వీడియో పార్ట్ 3 కావాలంటే నాకు కింద కామెంట్ బాక్స్ లో తెలియపరచండి. అండ్ వన్ ఇంపార్టెంట్ థింగ్, మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ని మరిన్ని చూడడానికి ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ ఆల్సో పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. మళ్ళీ కలుద్దాం ఇలాంటి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో. అంతవరకు మీ ఫ్రెండ్ తెలుగు దోస్త్ సైనింగ్ ఆఫ్.